హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో చక్కటి అద్భుతమైన టాపిక్ తో మనకి జ్ఞానాన్ని అందించడానికి హంసవిని మేడం గారు మనకు జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు తీసుకున్న టాపిక్ సృష్టి రహస్యాలు, సృష్టి సిద్ధాంతాలు. అంటే అసలు సృష్టిలో ఒక నడుస్తుంది అంతా కూడా చాలా కరెక్ట్ గా అంటే దానికి తగ్గట్టుగా సిద్ధాంతాలు అనేవి చాలా అనేకానేకం మాస్టర్స్. మనం ఇక్కడ భౌతిక జీవితంతో నడుస్తున్నాము అని అంటే పోలీస్ లా ఉంది, కోర్టు ఉంది, చట్టాలు, న్యాయం ఇవంతా ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా. అలానే ఈ సమస్త సృష్టి అనేది అద్భుతంగా నడిపిస్తూ ఉన్నది ఆ పరమాత్మ శక్తి అని అంటే దానికి కూడా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ రోజు ఆ చక్కటి టాపిక్ ద్వారా మేడం జ్ఞానాన్ని అందిస్తారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి నా అనంతకోటి పాదాభివందనాలు, ధ్యానాభివందనాలు మాస్టర్స్. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నా పేరు హంసవేణి, మాది ఆదోని మాస్టర్స్. నేను వచ్చేసి 15 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాను. మరి మా ఇంట్లో కూడా పిరమిడ్ ఖండించడం జరిగింది. మాది ధ్యాన కుటుంబం. మరి నేను జూమ్లో సెషన్స్, మరి అలాగే 1 డే వర్క్ షాప్స్, స్కూల్స్, గ్రామాలకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను మాస్టర్స్. మనం ఈరోజు సృష్టి సిద్ధాంతాలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సృష్టి అంటేనే ఎంతో పెద్దది అని అనిపిస్తుంది కదా, దాని గురించి మనం ఏం తెలుసుకోగలము అనిపిస్తుంది మాస్టర్స్. కానీ ఆ సృష్టి అన్నప్పుడు మనము సృష్టి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. సృష్టి కనపడే సృష్టి, కనపడని సృష్టి. మరి సృష్టి అన్నప్పుడు ఫ్రెండ్స్, మరి పంచభూతాలు, జంతువులు, మరి సర్పాలు, ప్రతి ఒక్క జీవి అంతా కలిపే సృష్టి. ఆ సృష్టిలో అంటే ఆ సృష్టి మనలో కూడా ఉంది అన్నప్పుడు మనకు కొంచెము ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే మనలో కూడా ఉందా, మనము అదేమి అని తెలుసుకోవాలి అన్న కుతూహలం మనకు కలుగుతుంది. అంటే ఆ సృష్టి అంటే 2 రకాలు, కనపడే సృష్టి, కనపడని సృష్టి. కనపడే సృష్టి ఓన్లీ 10% మాత్రమే ఫ్రెండ్స్, అంటే 10% మనకు కనిపిస్తుంది. కానీ కనపడని సృష్టి అది 90% ఉంది ఫ్రెండ్స్. మనము ఎప్పుడు ఆ 10% అంటే భౌతికంగా మన కంటికి ఏది కనిపిస్తుందో దాన్ని మాత్రమే మనము చూడడానికి, తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మన క్లాస్లో కనిపించని ఆ 90% మీద దృష్టి పెడదాం ఫ్రెండ్స్. అంటే ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం శరీరము, ఆత్మ, మనసు, మరి మనోభావాలు, వాటి గురించి చక్కగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఆ సృష్టిని చూడడానికి కనిపించే నేత్రాలు, అంటే ఇవి మనకు 2 కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ 90% సృష్టిని మనము చూడలేం కదా మాస్టర్స్. దాన్ని అవి ఎందుకంటే మనం లో ఫ్రీక్వెన్సీలో ఉన్నవి మాత్రమే మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ హై ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే మనం లోపలి వాటిని 90% మనం చూడలేకపోతూ ఉన్నాం. ఆ 90% చూడడానికి అంటే ఇవి ఓన్లీ మనం ఫీలింగ్స్, అంటే ఇవి హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అన్నమాట. వాటిని మనము ఓన్లీ మన మనోనేత్రాల ద్వారా మాత్రమే చూడగలము, ఫీల్ కాగలం అన్నమాట. అంటే మనకు కనిపించే ఈ సృష్టి అంటే కనిపిస్తూ ఉంది కదా ఈ భౌతిక ప్రపంచం, అదంతా ఒక 10% మాత్రమే ఫ్రెండ్స్. మనకు కనపడనిది 90% ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మనము దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి అంటే ఇప్పుడు ఆ సృష్టి గురించి తెలుసుకోవాలంటే మనకు కనపడే నేత్రాలు, ఆ కనపడని నేత్రాలు అంటే మన మనోనేత్రాలు 2 కావాలి మాస్టర్స్. మరి ఇక్కడ మనం చూడండి, ఇక్కడ కొంచెం దివ్యత్వము అనే దాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మరి దివ్యత్వము అన్నప్పుడు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు మనమే భగవంతుడు, అవునా, నేను అహం బ్రహ్మాస్మి అని మన వేదాలు అన్నీ చెప్తా ఉన్నాయి. నువ్వే భగవంతుడు అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చాలా మటుకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది చాలా మందికి. ఒక డౌటే, అంటే
మనం ఎలా భగవంతుడు అంటే ఇప్పుడు భగవంతుడు మనం ఫోటోలో చూస్తున్నాం అనుకోండి, దేవుడు ఏం అంటే ఇప్పుడు రాముడు, కృష్ణుడు, అల్లా వాళ్ళందరినీ మనం దేవుడు, భగవంతుడు అంటాం. ఇలా చూస్తే వాళ్ళు ఇలా చేపెట్టింటారు కదా, అంటే నేను అంటే కాపాడగలను. కానీ మనం ఇలా చేయి పెట్టినంత మాత్రాన మనం కాపాడగలమా అని మనకు డౌట్ వస్తుంది. అందుకనే అంటే ఆ మనలో మరి ఇప్పుడు చెప్తూ ఉంటారు, నీలోనికి వెళ్ళు, నీ అంతరంగంలోనికి వెళ్ళు, మరి నీ దివ్యత్వాన్ని అంటే దివ్యత్వము అంటున్నారు. ఎక్కడుంది ఆ దివ్యత్వము? అసలు దివ్యత్వం అంటే ఏమిటి? మనమే భగవంతుడు అంటున్నాడు. కనుక్కోవాలి అంటే నీలోనికి ప్రవేశించు అంటున్నారు. మరి ఈరోజు మనం దాని గురించి కొంచెం మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేసినట్లు పరిశోధిద్దాం మాస్టర్స్. ఇక్కడ ఈరోజు దివ్యత్వము, నేనే భగవంతుడు అన్న దానికి ఒక 2 minutes ఒక దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది కనిపిస్తుంది కదా మాస్టర్స్, ఇది ఒక యాపిల్ బొమ్మ అనుకోండి. అంటే అంత బాగా నాకు స్కెచ్ రాదు, ఊరికనే నేను వేశాను మాస్టర్స్. యాపిల్, మనము యాపిల్ని 2 భాగాలు చేసినాం అనుకోండి. 2 భాగాలు చేస్తే ఏమవుతుంది? చక్కగా అది 2 భాగాలు అయిపోతుంది. ఇలా 2 పార్ట్స్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఒక యాపిల్ ఉంది, దాన్ని కట్ చేస్తే 2 భాగాలుగా అయిపోతుంది, అవునా? 2 పార్ట్స్ అవుతుంది. మరి మనము భగవంతుడు అన్నప్పుడు మనం ఏమి అంటే ఆ భగవంతుడి నుంచి అంటే ఒక పవర్ గాని, ఒక శక్తి గాని, ఆ భగవంతుడి నుంచి వచ్చిన శకలాలము అంటే ఒక చిన్న పార్ట్ లేదా ఒక అణువు. అంటే మనం సముద్రాన్ని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళము అని అంటూ ఉంటారు. అంటే అప్పుడు మనకేమి, మనము ఆ పెద్దగా అంటే ఆ భగవంతుడు అనేవాడు మనం ఎంతో ఇదిగా ఉంటే దాంట్లో నుంచి మనం ఒక అణువు. కాబట్టి నేనెట్లా భగవంతుడు అవుతాను? నేను అతని ప్రతిరూపాన్ని గాని నేను భగవంతుడిని కాదు, అతనే భగవంతుడు అని అనుకో. మళ్ళీ కానీ సముద్రంలో ఉన్న ప్రతి బొట్టు కలిపితేనే భగవంతుడు అయినట్లు నేను కూడా ఒక పార్ట్ గాని కాదు. అంటే ఇక్కడ అది ఎంత సంపూర్ణంగా ఉందో మనం కూడా అంతే సంపూర్ణంగా ఉన్నాము అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు చూడండి, హోలోగ్రామ్ పిక్చర్స్ అని అంటూ ఉంటారు. అంటే చాలా మందికి హోలోగ్రామ్ అనేది ఐడియా ఉంటుంది, లేకపోతే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా. ఇప్పుడు ఒక యాపిల్ ఉంది, యాపిల్ ని కట్ చేస్తే 2 భాగాలు అయింది కదా ఫ్రెండ్స్. మరి 4 భాగాలు చేస్తే ఎన్ని భాగాలు అవుతాయి? 4 పార్ట్స్ అయిపోతుంది. ఇలా 4 భాగాలు అవుతుంది. కానీ హోలోగ్రామ్ పిక్చర్స్ లో ఎలా అంటే, మనము ఇది వాళ్ళు పిక్చర్స్ కూడా ఉన్నాయి, మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేయొచ్చు హోలోగ్రామ్ గూగుల్లో. అంటే ఇలా ఒక యాపిల్ ని కట్ చేస్తే 4 యాపిల్స్ అవుతాయండి. చూడండి, ఇలా 4, ఒక్క యాపిల్ ని కట్ చేస్తే 4 అవుతాయి. ఒకవేళ మనం 10 భాగాలుగా కట్ చేస్తాం అనుకోండి, 10 భాగాలు అవుతాయి. అంటే హోలోగ్రామ్ పిక్చర్స్ లో ఒకరే ఉన్నా కూడా వాళ్ళని అంటే కట్ అట్లా, ఇప్పుడు మనం ఎన్ని పార్ట్స్ అంటే అలా 10 భాగాలు. అలాగే భగవంతుడు ఉన్నాడే, ఆ భగవంతుడిలో మనము ఎన్నో కోట్ల మంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. కోట్లు, కోటి కూడా ఈ యూనివర్స్ లో ప్రతి ఒక్క మిలియన్స్ లో ఉంటారు. మరి మనం కౌంట్ కూడా చేయలేం. అందరూ కూడా భగవంతుడే అని చెప్పడానికి ఆ హోలోగ్రామ్ పిక్చర్స్ ని నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి వేదంలో అంటే మనకు వేదాంతాల్లో కూడా ఏం చెప్తారంటే, పూర్ణమిదస్య పద్యం ఉంది కదా ఫ్రెండ్స్. అంటే పూర్ణంలో పూర్ణం తీసేస్తే కూడా పూర్ణమే, అంటే శూన్యంలో శూన్యాన్ని తీసేస్తే కూడా శూన్యమే. అలాగా ఆ భగవంతుడిలో నుంచి మనం ఒక అణువు గాని, ఒక పరమాణువు గాని, ఒక శకలం గాని, ఒక నీటి బొట్టు ఏది అనుకున్నా మనమే భగవంతుడు. అంటే ఆ భగవంతుడిలో ఎంత శక్తి ఉందో, ఎంత ఎనర్జీ ఉందో అదంతా మనకు కూడా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నేను భగవంతుడిని కాదు, అతనే భగవంతుడు, నేను ఊరికే ప్రతిరూపాన్ని అని అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఏదో నాకు చిన్నగా తోచింది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మరి ఈరోజు సృష్టి సిద్ధాంతాల్లో మనం అదే దివ్యత్వము అంటూ ఉన్నాం. మరి ఆ దివ్యత్వంని కనుక్కోవాలి అంటే మీలోనికి ప్రవేశించండి అంటారు కదా ఫ్రెండ్స్. మరి మనలోనికి మనం ప్రవేశించినప్పుడు ఎక్కడికి ప్రవేశించాలబ్బా? నీ అంతరంగంలోనికి ప్రవేశించండి, నీ దివ్యత్వంతో కనెక్ట్ కాండి, నీలో ఉన్న భగవంతునికి కనెక్ట్ కాండి అని చెప్తూ ఉన్నారు కదా. ఎలా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం.
మరి అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటే భగవంతుడు కాపాడగలడు. నేను ఇలా పెట్టినా నేను కాపాడగలనా, నాకు చేతనవుతుందా అంటే మన మనసు ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే భౌతికంగా మనం ఎప్పుడైతే ఆ భగవంతుడి నుంచి అలా వేరైపోయిన వెంటనే అన్ని అంటే ఈ భౌతిక రూపంగా మనకు చుట్టూ పక్కల కనిపించేది, మరి మన పెద్దవాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి నేను భగవంతుణ్ణి కాదు, భగవంతుడు అనేవాడు వేరేవాడు, అతనే ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాడు, కాబట్టి నేను అతన్ని పూజించాలి, నేను పూజించకపోతే నేనేమి చేయలేను, నేను భగవంతుణ్ణి అని తెలుసుకొని నీ అంతరంగంలోనికి ప్రవేశించి నువ్వు ఏది కావాలనుకుంటే అది అవుతుంది అనేది మర్చిపోయాం ఫ్రెండ్స్. మరి అవన్నీ మనం తెలుసుకోవాలంటే డిఎన్ఏ, మరి 12 డిఎన్ఏ 2 NAగా విడిపోయింది అని ఇవన్నీ చెప్తారు కదా. కానీ ఈ రోజు మనము దివ్యత్వంతో కనెక్ట్, ఎందుకు మనం ఆ దివ్యత్వంతో కనెక్ట్ కాలేకపోతూ ఉన్నాము అంటే అసలుగా మన బలం ఏమిటి, మన నిజస్వరూపం ఏమిటి అని అనుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. మన బలం ఏమి అంటే మన దివ్యత్వమే కదా ఫ్రెండ్స్. అంటే మనలో ఉన్న ఆ ఎనర్జీ అదే ఒక దివ్యత్వము, అవునా కదా ఫ్రెండ్స్. మరి భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఇంతమంది ఇన్ని రకాలుగా ఉన్నారు. మళ్ళీ ఆ సృష్టించడం గాని, ఆ ప్రకృతి గాని, మరి పంచభూతాలు గాని ప్రతి ఒక్కటి ఎంత ఇదిగా సృష్టిస్తూ ఉన్నాడు కదా ఫ్రెండ్స్ ఆ సృష్టిలో. అలా అంటే ఆ ఒక శక్తి ఎనర్జీ అనేది ఉంది, కాపాడుతా ఉంది ఈ ప్రపంచాన్ని. ఏదో ఒకటి అంటూ ఉంది, మనము ఏదో ఎన్నో పేర్లు పెట్టుకున్నాం, రాముడు, అల్లా, జీసస్ అని. కానీ ఆ దివ్యత్వము అంటే మనము ఎవరము, అసలు మన నిజ స్వరూపము ఏమిటి అన్నప్పుడు మన దివ్యత్వమే మన నిజ స్వరూపం ఫ్రెండ్స్. అంటే మన దివ్యత్వాన్ని అంటే ఇప్పుడు చూడండి, మన బలము అన్నాం, మన బలము అంటే చక్కగా మనము ఈ కనిపిస్తున్న ఈ భౌతిక శరీరం ఉంది, ఈ బాడీ ఉంది కదా ఫ్రెండ్స్. దీన్ని మనము అంటే ఈ బలం ఏమి అంటే మనం బాగా మన మజిల్స్ ని పెంచుకోవాలి. ఏం చేస్తాం పెంచుకోవడానికి కోసం? చక్కగా ఎక్సర్సైజ్ చేస్తాము, మరి జిమ్కి వెళ్తాము, కండబలం అంటే మన మజిల్స్ బాగా స్ట్రాంగ్ చేసుకుంటాం. మరి నీలో లోపలి బలం అంటే మనం 10% మాత్రమే బయటికి కనిపిస్తుంది అన్నాం. మరి 90% కనిపించటం లేదు కదా. ఆ 90% కూడా ఒక జిమ్ ఉంది ఫ్రెండ్స్. అది ఏమిటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే ఆ లోపలి బలం అంటే ఆ లోపలి దివ్యత్వానికి మనం ఎందుకు కనెక్ట్ కాలేకపోతూ ఉన్నాం? ఎన్నో ముసుగులు వేసేసి అది మన లోపలికి చొచ్చుకొని పోయింది అనమాట. అంటే మనం భగవంతుడు అని చెప్తే కూడా మనము తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. ఎన్నో ముసుగులు కప్పేసుకున్నాం అన్నమాట. నువ్వు భగవంతుడు, నీలో ఆ శక్తి ఉంది అంటే నువ్వు దాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నావు. ఈ ముసుగులన్నీ తీసి మన దివ్యత్వానికి కనెక్ట్ అవుదాం ఫ్రెండ్. ఎన్నో ముసుగులు వేసుకున్నాం, లోపల బాధగా ఉన్నా కూడా చాలా నవ్వడం అన్నమాట. ఎందుకు? పక్కవాడు మనల్ని మెచ్చుకో కాబట్టి మనం ఒక నవ్వు పొర వేసేసుకున్నాం. అన్ని అందరూ అనుకో ఎంత బాగుంటుంది కదా అంటే అది అలా పంచడం ఏం తప్పేం కాదు. కానీ లోపల మనకు ఇష్టం ఉందా లేదా అనేది ఏది ఆలోచించకుండా, అంటే ప్రతి వాళ్ళు పక్క వాళ్ళు సమాజంలో పక్క వాళ్ళు మనకి ఎప్పుడు చప్పట్లు కొడతారా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం, అవునా కదా ఫ్రెండ్స్. అంటే మనల్ని వాళ్ళు ఎప్పుడు మెచ్చుకుంటారు, ఎప్పుడు మనం ఏం చేస్తే వాళ్ళు మనకి క్లాప్స్ కొడతారు అనే విషయంతో మనము ఎన్నో ముసుగులు వేసుకొని ఉండిపోయాం ఫ్రెండ్స్. ఈరోజు మనము ఆ ముసుగులన్నీ తీసేసి మన నిజ స్వరూపం అంటే మన దివ్యత్వానికి కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. మరి ఏదో అంటే ఏదో కాదు ఫ్రెండ్స్, మరి మనము చక్కగా ఆ ఏనుగు కుంభస్థలాన్నే కొట్టినట్లు ఈరోజు మనం మరి తెలుసుకుందాం. మరి దివ్యత్వము అంటున్నాం కదా, అది మన లోపల ఎన్నో ఎన్నో అంటే మనకి ఏది ఇష్టం లేకున్నా నలుగురు మెచ్చుకుంటారు, నలుగురి కోసం ఆ పనులు చేస్తూ ఉన్నాం అనమాట. అలా ఈరోజు అది అంటే డైరెక్ట్ గా మన కుంభస్థలాన్నే కొడదాం. దానిలో మనము ఈరోజు ఒక 4 పాయింట్స్ తీసుకుందాం ఫ్రెండ్స్.
ముఖ్యంగా 4 పాయింట్స్ తీసుకొని ఆ 4 పాయింట్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇటువంటివి మనలో ఉన్న దివ్యత్వము అనేది ఎన్నో ఎన్నో రకాలుగా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ దివ్యత్వంతో కనెక్ట్ కాదు. ముఖ్యమైన పాయింట్స్ 4 తీసుకుందాం. అంటే సిద్ధాంతాలు అన్నాం కదా ఫ్రెండ్స్. ఆ 4 స్వభావాలనుకున్నా, 4 సిద్ధాంతాలనుకున్నా, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లు మనం ఏవి అనేవి తెలుసుకుందాం. ఆ 4 మనము ఆ ఫ్రెండ్స్ ఆ 4గింటిని మన జీవితంలో మనం పాటించినాం అనుకోండి, నిజంగా మన జీవితం ఎలా మరి వడ్డించిన విస్తరి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మరి మనము చక్కగా భోజనాలకు వెళ్ళింటాం కదా ఫంక్షన్ లో, ఎంత బాగుంటుంది. మరి కర్రీస్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, మరి కలర్ రైస్ ఉంటుంది, పెరుగు పచ్చడి, ఇలా ఎన్నో రకాలుగా చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంటుంది కదా ఆ ప్లేటు. మరి ఆ విస్తరి అలాగే మన జీవితం కూడా చక్కగా ఆ వడ్డించిన విస్తరిలాగా మరి అలా బ్యూటిఫుల్ గా ఉండాలి అంటే మనం ఈ 4 స్వభావాల్ని తో కనెక్ట్ అయి ఉంటే మన జీవితం ఆ విధంగానే ఉంటుంది మాస్టర్స్. మరి మొట్టమొదటిది ఏమి అంటే ప్రేమ ఫ్రెండ్స్. మొట్టమొదటిది ప్రేమ. అంటే ఇక్కడ ఈ ప్రేమ అనేది ఇక్కడ కొత్తగా మనం ఏంటి ఇప్పుడు తెలుసుకోవాల్సింది కాదు ఫ్రెండ్స్. ఈ ప్రేమ అంటే మనం పుట్టినప్పటి నుంచి దీన్ని మన స్వభావంగా కలిసి ఉన్నాం. అంటే కలిగే మనం పుట్టాం. కానీ ఎందుకు అన్నం పొరలేసుకొని మనలో ఉన్న ప్రేమ తత్వాన్ని మనం పక్కకు పెట్టేస్తాం. అందుకే ఈ రోజు మనలో ఉన్న ప్రేమతో మనం కనెక్ట్ అవుదాం, మన దివ్యత్వానికి చేరుకుందాం ఫ్రెండ్స్. మరి ఆ మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ అన్నప్పుడు మనం ఒక ప్రేమ స్వరూపులం అనే మాట వింటే మనకి అంటే నవ్వు వస్తుందామంట. నా ప్రేమ స్వరూపమా నేను అని అంటుంది. ఎందుకు? మనకు ఫస్ట్ పక్కవాడంటే మనకు నచ్చదు కదా ఫ్రెండ్స్. ఎందుకు నచ్చదు? మనకు వాళ్ళు ఉండే విధానం నచ్చదు. అవునా కదా ఫ్రెండ్స్? నచ్చదు. మరి మళ్ళీ ప్రేమ స్వరూపము, ప్రేమ అంటూ ఉన్నాం కదా. మరి మనకు పక్కవాడంటేనే నచ్చదు. నువ్వు ఒక ప్రేమ స్వరూపము అంటే మనకి అసలుకి నవ్వు వస్తుంది. కానీ నిజంగా మనము ఆ ప్రేమతో కలిగే పుట్టినాం ఫ్రెండ్స్. కానీ అవన్నిటినీ మనం పెద్దగయ్యే కొద్దీ ముసుగులు వేస్తూ పక్కకు పెట్టేస్తారు. ప్రేమ అంటే ఈ ప్రేమ గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు దాంట్లో మళ్ళీ 2 పాయింట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ మనల్ని మనం స్వీకరించడం. మరి ఫ్రెండ్స్ ఏంటి? మనల్ని మనం స్వీకరించడం. రెండవది ప్రక్క వారిని స్వీకరించడం. ఈ ప్రేమని మన జీవితంలో పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం నేర్చుకోవాలి. అంటే ఒప్పుకోవడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అలా ఉంటే మనకు ఖచ్చితంగా ప్రేమ అనేది లభిస్తుంది. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నామంటే పక్కవాడు ఉండడం, వినే విధానం నచ్చదు కదా. ఫస్ట్ మనల్ని మనం మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటాం ఫ్రెండ్స్? చక్కగా అర్థం నువ్వు మనల్ని మనం ఫ్రెండ్స్ లావుగా ఉన్నా, మరి బుగ్గలు నవ్వితే సొట్ట పడకుండా, ఏది ఉన్నా ఎలా ఉన్నామో మనల్ని మనం స్వీకరించడం. ఎలా ఉన్నా అంటే మనల్ని మనం స్వీకరించడం, అంగీకరించడం. మరి ఇది ప్రేమ అంటే. అంటే మామూలుగా మన ఉద్దేశంలో ప్రేమ అంటే మనం ఏమి అంటే ఇతరులను ప్రేమించడం అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అలా కాకుండా ఫస్ట్ గా మనల్ని మనం ప్రేమించలేకపోతే పక్కవాడిని మనం ప్రేమించలేము అని చెప్తారు ఫ్రెండ్స్. అందుకనే మనల్ని మనం ఇష్టపడాలి ఫ్రెండ్స్. మరి మ్యాజిక్ మిర్రర్ వర్క్ షాప్ లో చెప్పేదంతా ఇదే కదా ఫ్రెండ్స్. ఎలా ప్రేమించాలి? ఉదయం లేచిన వెంటనే మన ఐ లవ్ యూ, నువ్వెంత బాగున్నావు అంటే ఇక్కడ మనల్ని మనం పొగుడుకోవడం అంటే నేనే బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఎంత చక్కగా ఉన్నాను చూస్తూ ఆ మిర్రర్ లో. అంటే అది ఒక పద్ధతి అంతే. మనల్ని మనం అంటే స్వీకరించడం నేర్చుకోవాలి మనం ఎలా ఉన్నా. ఇప్పుడు చాలా మందికి పొట్టిగా ఉన్నారనుకోండి, కొంచెం పొడుగు ఉంటే బాగుండింది అనుకుంటాం. పొడుగుగా ఉన్నా, చాలా పొడుగా ఉన్నా నేను కొంచెం తక్కువ ఉండింటే బాగుండింది అని ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలా కాకుండా మనల్ని మనం స్వీకరించడం.
రెండవది ప్రక్కవారిని స్వీకరించడం. అంటే పక్కవాడు ఏ విధంగా ఉన్నా, ఇప్పుడు చూడండి కొంతమంది మా ఫ్రెండ్కి చాలా కోపము, అంతా బానే ఉంటాడు కానీ చాలా కోపము అంట. అంటే ఏమి, మళ్ళీ అక్కడ మనం ఏదో ఒక పేరు పెట్టినట్లు ఏదో వాళ్ళకి పెట్టినట్లే కదా, అంటే వాళ్ళని వాళ్ళుగా మనం స్వీకరించడం లేదు. ప్రక్కవారు ఎలా ఉండని వాళ్ళని వాళ్ళుగా మనం స్వీకరించడం నేర్చుకోవాలి. స్వీకరించడం అంటే యాక్సెప్ట్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మాటలు ఎక్కువగా మాట్లాడుతుంది అని మనం అంటాం కదా ఫ్రెండ్స్. మరి అలా మీరు స్వీకరించగలుగుతున్నారా? లేదు కదా, మరి మాటలు ఎక్కువగా మాట్లాడుతుంది. మరి మా అమ్మకు చాదస్తాం రా కొంచెము, అంతా బానే ఉంటుంది కానీ మా అమ్మకు కొంచెం చాదస్తాము అంటే, అలా కాకుండా వాళ్ళని వాళ్ళుగా స్వీకరించాలి ఫ్రెండ్స్. మరి ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి, చెట్లు చేమలు, ప్రతి ఒక్క మనిషి ఏం కోరుకుంటుంది ఫ్రెండ్స్ అంటే, ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టపడాలి, ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టపడాలి అని కోరుకుంటుంది కదా ఫ్రెండ్స్. కానీ అంటే చెట్టు చేమతో సహా ప్రతి ఒక్క జీవి అలాగే కోరుకుంటుంది. అంటే చూడండి, ఇప్పుడు నన్ను నా భర్త ఇష్టపడాలి, మా అమ్మ ఇష్టపడాలి, మా నాన్న ఇష్టపడాలి, మా అత్త మామ ఇష్టపడాలి, మా పిల్లలు ఇష్టపడాలి అంటే, నేను నాది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అలా ప్రతి ఒక్కరు అంటే అలా ఇష్టపడాలి అని అనుకుంటూ ఉన్నాం కదా. అది మరి అంటే ప్రతి ఒక్క జీవి అంటే ప్రతి ఒక్కరూ అలాగే కోరుకుంటారు. మరి పిల్లలు అనుకోండి, టీచర్ ఇష్టపడాలి, నన్ను మా ఫ్రెండ్స్ ఇష్టపడాలి, అలా ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టపడాలి అని అనుకుంటాయి. మరి మనం ఏం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఆ చెట్లు చేమల్ని మనం ఏం చేస్తుంటాము, నిర్దాక్షిణ్యంగా కట్ చేసేస్తూ ఉంటాం కదా. మరి అది ప్రేమ అనిపించుకుంటుందా ఫ్రెండ్స్? ఇది కూడా ఎంతో విలవిలలాడిపోతాయి, బాధపడతాయి కదా. మరి మనకు సీతాయడంలో ఎంత చక్కగా సీతాదేవి ఏం చెప్తుంది ఫ్రెండ్స్, మరి సీతాయడం అందరూ మనం విన్నాం కదా. మరి దాంట్లో ఏం చెప్తుంది, ఒక్క చెట్టుని మనం కొట్టేసిన ఆ చెట్టుతో చెప్పాలి, చెట్టుకి మాట్లాడడం మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. అంటే వాటితో మాట్లాడి చాలా మంది అవి అంటే అవి నశించే స్థితికి, చచ్చిపోయే స్థితికి వచ్చినా ఆ చెట్లు బాగైనాయి, మేము వాటితో మాట్లాడి చేసినాము ప్రేమత అని అంటారు కదా ఫ్రెండ్స్. మనకు యూట్యూబ్ లో కూడా చాలా ఉన్నాయి. ఒక చెట్టుని నువ్వు చచ్చిపోతావు, నువ్వు వేస్ట్ అని మనం అంటే ఆ చెట్టు కృషించిపోయి ఎండిపోతుంది. అదే ఇంకొక చెట్టుకి మనము చక్కగా నీళ్లు పోస్తూ, నువ్వు ఎంతో అందమైన పూలనిస్తున్నావు, చూడ్డానికి ఎంతో బాగున్నావు అని మనం ప్రేమతో మాట్లాడితే ఆ చెట్టు ఎంతో బాగా వికసిస్తుంది అని మనకు తెలిసిందే. ఇవన్నీ యూట్యూబ్ లో మనం ఇవన్నీ తీసి కూడా చూడొచ్చు. అలాగే సీతాయనంలో సీతాదేవి ఏం చెప్పింది, ఒక చెట్టుని నరికేస్తే మనము చెప్పాలి, నేను ఎందుకు కొట్టేస్తున్నాను అనే కారణం చెప్పి దానికి బదులుగా 2 మొక్కలను నాటాలి అని చెప్పింది కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ప్రేమగా అంటే ప్రతి ఒక్క జీవి అలాగే ఉంటుంది కదా. మనము ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, వర్షాలు రాకుండా మరి భూమి కావాలి అని, రియల్ ఎస్టేట్ ఇండ్ల కోసం జనాభా పెరిగిందని మరి అడవులన్నిటినీ కొట్టేసి ఇల్లు కట్టించేస్తున్నాం కదా. మరి కాబట్టి వాటితో కూడా ప్రేమతత్వంగా ఉండాలి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మనల్ని అవధులు లేకుండా ప్రేమిస్తా ఉంది ఫ్రెండ్స్. ఎవరు అవధులు లేకుండా ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ సృష్టి. అంటే ఇక్కడ గాడ్, భగవంతుడు. నిజంగా భగవంతుడు మనకు అవధులు లేకుండా ప్రేమిస్తూ ఉన్నాడు కదా ఫ్రెండ్స్. అది ఎలా తెలుసుకోవచ్చు, మరి ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే మనం ఏం చేసినా వద్దు అని చెప్తున్నాడు ఆ ఫ్రెండ్స్. మనము ఇతరులని కూని చేసినా, ఇతరులని తిట్టినా, దొంగతనం చేసినా, అంటే మనం ఎలా ఉన్నా, ఎలా జీవిస్తూ ఉన్నా ఆ భగవంతుడు సృష్టి ఇష్టపడతా ఉంది మనల్ని. అవునా కాదా? ఎప్పుడైనా చెప్తారా, మరి అమ్మా నాన్న అన్న చెప్తారా, దొంగతనం చేయకూడదు, ఇతరులని బాధించకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి సృష్టి ఎప్పుడైనా మనకు చెప్పిందా ఫ్రెండ్స్, నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు నాకు ఇష్టం లేదు అంటే? మనల్ని అన్లిమిటెడ్ గా అవధులు లేకుండా ప్రేమిస్తా ఉంది ఫ్రెండ్స్. అవునా కాదా? మరి మీరు చెక్ చేసుకోండి. మరి ఎప్పుడైనా దేవుడు వచ్చి చెప్పాడా, నువ్వు ఏదో చెడ్డ పనులు చేస్తున్నావు కాబట్టి నాకు ఇష్టం లేదు, నువ్వు చాలా మంచి కార్యం ఎప్పుడైనా చెప్పాడా ఫ్రెండ్స్? లేదు. ఎందుకు? మనకి ఫ్రీ విల్ ఇచ్చేస్తారు. అంటే మనకి ఏది ఇష్టమో అది చేసినా ఏది మరి అడ్డు చెప్పిస్తా ఉంది. ఇక్కడ ఆ అవధులు లేకుండా మనం ప్రేమను పొందాలి అంటే మనం చేయవలసింది ఏమి అంటే అంగీకరించడం, యాక్సెప్టెన్స్.
ఇతరులని ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రేమించినామనుకోండి, ఇష్టపడ్డామనుకోండి, అప్పుడు రిటర్న్ లో మనకు ఆ ప్రేమ లభిస్తుంది. ఇది ఒక స్వభావం మనది, అంటే ఒక సిద్ధాంతం. కానీ మనం ఏం చేసామంటే దాన్ని మర్చిపోయాం కదా. ఎన్నో ముసుగులేసుకొని మనలో ఆ ప్రేమతత్వం ఉంది, కానీ మనం దాన్ని ముసుగులేసి లోపల పెట్టేసినాం. ఈ రోజు మనం దాన్ని బయటికి తీద్దాం ఫ్రెండ్స్. మరి ప్రేమకు ఆపోజిట్ ఏం ఫ్రెండ్స్? ద్వేషం. అవునా? ఆ ద్వేషము, కోపం, మరి ఆ ద్వేషం ప్రేమగా మారాలి అని వదిలేసి ప్రేమగా ఉంటే మరి అది మనలో దివ్యత్వానికి కనెక్ట్ కావడం. మరి మనం వేరే దేశాలు తీసుకున్న, నా నీళ్లు వాళ్ళు తీసుకున్నారు, అయ్యో నా భూమిని వాళ్ళు ఆక్రమించినారు అని కొట్లాడుతూ ఉంటారు పగగా, ద్వేషంగా. ఆ ద్వేషం ఎప్పుడైతే ప్రేమగా మారుతుందో అప్పుడు మనకు అంటే మంచి ప్రేమ, అంటే అలా ఒప్పుకోగలిగితే, యాక్సెప్ట్ చేయగలిగితే మనకు ప్రేమ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు మన మొదటి స్వభావం, అంటే మొదటి సిద్ధాంతం. రెండవది ఏమి? సంపూర్ణ ఆరోగ్యం ఫ్రెండ్స్. ఈ సంపూర్ణ ఆరోగ్యము మనకు ఎలా లభిస్తుంది అంటే, మనము మామూలుగా ఆరోగ్యము అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆరోగ్యం అంటే మన భౌతిక శరీరం ఒకటే తీసుకుంటాం. అంటే ఆరోగ్యంగా ఉందా లేదా ఈ భౌతిక శరీరం అని ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు చాలా కాన్షియస్నెస్ పెరిగింది కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిలోనూ పెరిగింది. అంటే సంపూర్ణ ఆరోగ్యము అన్నప్పుడు, ఆరోగ్యం అంటే మన ఫిజికల్ బాడీనే కాకుండా చక్కగా మన మనసు, మన ఉద్వేగాలు, అంటే మన మనోభావాలు ఫ్రెండ్స్, ఎమోషన్స్. మన మనసుతో పాటు మన మనోభావాలు, అంటే మన ఉద్వేగాలంటే కోపము, ద్వేషము, పగ, అసూయ, సంతోషము, ఆనందము, అన్ని ఉద్వేగాలే, అన్ని భావోద్వేగాలే. అంటే అవన్నిటినీ మనము ఎమోషన్స్ అంటాం కదా. ఆ మూడు కూడా బాగుండడమే సంపూర్ణ ఆరోగ్యము అని ఇప్పుడు ఎందుకు కాన్షియస్నెస్ పెరిగింది కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడం కోసం చక్కగా వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనకు సంపూర్ణ ఆరోగ్యం కావాలి అంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? క్షమించడం, క్షమాపణ అనే దాన్ని ఆలింగనం చేసుకోవాలి. అంటే ఆ క్షమాపణని మన జీవితంలో మనం తీసుకోవాలి అని అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అంటే రెండవ సిద్ధాంతం ఇప్పుడు ఏమి? సంపూర్ణ ఆరోగ్యము అని. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదైనా ఒక ట్యూమర్ వచ్చి, ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ట్యూమర్ వచ్చింది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. దీన్ని క్యాన్సర్ అన్నారు, కట్ చేయాలి అంటారు. సరే ఓకే, కట్ చేస్తారు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ డాక్టర్ దగ్గర, మళ్ళీ కట్ చేస్తారు. మూడోసారి వచ్చి కీమోథెరపీ, రేడియో, అవన్నీ చెయ్యాడు. ఇది 4th స్టేజ్, నేను తగు అని. కానీ ఈ రోజు మనం ఆ డాక్టర్ కు కూడా తెలియని విషయాన్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మనోభావాలు, మన ఎమోషన్స్, మరి డాక్టర్కి ఏం తెలుసు ఫ్రెండ్స్? మనకు ఒక చేతికి ఎక్కడో గాయమైంది అనుకుందాం, మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? అని ఊరికే రక్తాన్ని తూడ్చడము, ఆయింట్మెంట్ పెట్టడము చేస్తూ ఉంటాం. అలా చేస్తే అది ఏమవుతుంది? మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ రక్తం వస్తుంది. అంటే అది ఏమైంది? లోతుగా కట్ అయిందా? దానికి నేను ఏమైనా కుట్లేపించాలా? డాక్టర్ దగ్గరికి పోవాలి? ఇవన్నీ ఆలోచించకుండా ఊరికే పైన పైన తూడ్చేది, మరి పౌడర్ వేసేది, దానికి ఆయింట్మెంట్ చేస్తే ఎలా వచ్చింది అనేది తెలియదు కదా ఫ్రెండ్స్. మరి మనోభావాలు, అతనికి ఏం తెలుసు? అతను ఎంతసేపు మన ఫిజికల్ బాడీని చూస్తాడు, చూసి ఈ ఫిజికల్ బాడీలో ఈ రోగాలు ఉన్నాయి అని చెప్తాడు. ఎందుకు ఆ ఫిజికల్ బాడీలో రోగాలు వస్తున్నాయి అంటే ఫ్రెండ్స్, మరి చక్కగా ఈరోజు కోశాల గురించి కొంచెం తెలుసుకుందాం. కోశాలు అన్నప్పుడు మనకి ఎన్నో కోశాలు. అన్నమయ కోశం, అన్నమయ కోశం దీని లోపల ఏముంటుంది? ప్రాణమయ శరీరము ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది రెండవది. ఆ ప్రాణమయ శరీరం లోపల ఏముంటుంది? మనోమయ శరీరము ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనోమయ శరీరం. మరి తర్వాత మరి విజ్ఞానమయ కోశము, మరి ఆనందమయ కోశము, అవన్నీ అంటే మనం ఇప్పుడు వాటి గురించి అవసరం లేదు. ఇప్పుడు మనము మనోమయ కోశం వరకు పోదాం. మరి మనోమయ ఇప్పుడు మనకు ఈ శరీరంలో రోగాలు వచ్చినాయి అనుకోండి. ఎందుకు రోగాలు వచ్చినాయి? ఎందుకు రోగాలు వచ్చినాయంటే ఫ్రెండ్స్,
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనకి మైగ్రేన్ హెడేక్ వచ్చింది, చాలా తలనొప్పి, మైగ్రేన్ హెడేక్, కాళ్ళ నొప్పులు వచ్చినాయి, లేదా కడుపు నొప్పి వచ్చింది అనుకో. ఎందుకు అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ, మన శరీరంలో కాస్మిక్ ఎనర్జీ ప్రవహించే ఆ ట్యూబు, అంటే మన తలకు, ఇప్పుడు తలనొప్పి అన్నాను, ఆ తలనొప్పి తలకు వరకు వెళ్ళే ఆ ట్యూబ్ లో కాస్మిక్ ఎనర్జీ సరిగా ప్రసారం కావడం లేదు, అంటే సరిగా ప్రసరించడం లేదనమాట. అలా ప్రసరించకపోవడం వలన కాస్మిక్ ఎనర్జీ మనకేమైంది, తలనొప్పి వచ్చింది. మరి అదే కడుపు నొప్పి వచ్చింది అన్నామంటే, కడుపు నొప్పి అక్కడికి వచ్చే కాస్మిక్ ఎనర్జీ, అంటే మన కడుపుకు వెళ్ళే కాస్మిక్ ఎనర్జీ వెళ్ళలేదు, ఎనర్జీ సరిగా, అందుకని కడుపు నొప్పి. మరి అంటే ప్రతిదీ అంతే కదా ఫ్రెండ్స్. అలా అనుకుంటే మరి ఎందుకు అక్కడ నీకు కరిగా లేదు అంటే, మనం ధ్యానం చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అంటే అందరికీ తెలిసిందే కదా ధ్యానం ఎలా చేయాలి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం. అలా చేస్తూ ఉన్నప్పుడు మన బ్రహ్మరంధ్రము గుండా మరి ఈ యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ మనలో ప్రవేశించినప్పుడు మన బ్రహ్మరంధ్రము గుండా అది క్లీన్ చేసేస్తుంది చక్కగా. ఆ ఎనర్జీ మన శరీరంలో ఎక్కడన్నా బ్లాక్స్ ఉండని వాటన్నిటిని క్లీన్ చేస్తుంది. మరి మనము ఆలోచనలతో కూడిన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ, ఆ బ్రహ్మరంధ్రం గుండా ఎనర్జీ సరిగా పాస్ కాక మనకేమవుతా ఉంది, రోగాలు అనేవి, ఆ బ్లాక్స్ ఏర్పడి అవి సరిగా తగ్గటం లేదు. కానీ ఆ కాస్మిక్ ఎనర్జీ చక్కగా ఫస్ట్ అది బాగా ప్రసారం కావాలి, బాగా సరఫరా కావాలి అంటే మనకు ఈ ప్రాణమయ కోశంలో బ్లాక్స్ ఏర్పడినాయి. అంటే ఈ కనిపించే ఈ అన్నమయ కోశానికి లోపలేముంది, ప్రాణమయ కోశం ఉంది, దాంట్లో బ్లాక్స్ ఏర్పడతాయి. ఆ బ్లాక్స్ ఏర్పడడం వల్ల మనకి ఈ శరీరంలో రోగం అనేది కనిపిస్తుంది. కానీ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏదైనా రోగం వచ్చిందంటే వెంటనే మన ప్రాణమయ శరీరంలో ఎన్ని బ్లాక్స్ ఏర్పడినాయి, అందుకే నాకు రోగం వచ్చింది అనేది మనము ఫస్ట్ గుర్తుపట్టాలి, ఐడెంటిటీ చేసి అయ్యో నేను ఇక్కడ తప్పు అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఎందుకు అక్కడ నీకు బ్లాక్స్ ఏర్పడినాయి అంటే ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఒకతను అప్పు ఇచ్చినాడు, లేదా నేనే అప్పు తీసుకున్నాను, ఏదో ఒకటి అనుకోండి. అప్పు ఇచ్చినప్పుడు అతనికి డబ్బు కట్టాలి కదా, సమయానికి కట్టకపోతే అతను ఏదో ఒకటి మాట్లాడతాడు, లేదా అప్పు కాకపోయినా నీకు ఏదో ఆస్తి పంపకాలు దాంట్లో కోపం వచ్చి ఉంటుంది, కొట్లాడింటాం. కొట్లాట జరగడం వల్ల ఏమైతుంది, నీకు అతన్ని గుర్తు చేసుకున్నప్పుడంతా నీకు కోపం వస్తుంది. నా కడుపు మండిపోతా ఉంది అతన్ని గుర్తు చేసుకున్నప్పుడు అని అంటూ ఉంటాం. మరి అది ఎక్కడొచ్చింది ఫ్రెండ్స్, ఫస్ట్ ఆ మనోభావం, అంటే అతని మీద కోపము, అతన్ని గుర్తు తెచ్చుకున్నాం, ఎవరో సమ్ ఎక్స్ అనుకుందాం, గుర్తు తెచ్చుకొని మన మనసులో ఏమైంది, ఒక భావం వచ్చింది కదా, మన మనోభావం, మరి ఎమోషన్ చెప్పాను కదా ఫ్రెండ్స్, మరి కోపము, ద్వేషము, పగ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ఎమోషన్ వచ్చింది మనసులో, వాడి మీద కోపం వచ్చింది. వాడి మీద కోపం వచ్చిన వెంటనే ఏమైంది, కోపం వచ్చిన వెంటనే ఇక్కడ ప్రాణమయ శరీరంలో బ్లాక్ అనేది ఏర్పడిపోయింది, ఎనర్జీ సరిగా పాస్ కాలేదు. ఎందుకు, నా మనోభావము అంతే కదా, వాడి మీద కోపము, వాడిని గుర్తు చేసుకుంటే నాకు ఒళ్ళు సలసల రక్తం సలసల మరుగుతుంది, వాడిని చంపేయాలనిపిస్తుంది, వాడి నాశనం అంటే మనిషి మనసు ఎలా ఉంటుందో అలా అలాగే అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఫ్రెండ్స్, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని అంటారు కదా ఫ్రెండ్స్. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు కదా. మరి ఇక్కడ నువ్వు వాడిని ఎందుకు గుర్తు చేసుకున్నావు అంటే, నువ్వేం చేస్తున్నావు, అతన్ని ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది, లేదా 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఎప్పుడు గుర్తు చేసుకున్నా నీకు కోపం వస్తా ఉంది. నీ కోపం వచ్చినప్పుడంతా ఆ బ్లాక్స్ పెద్దగా అవుతా ఉన్నాయి. ఆ బ్లాక్స్ పెద్దగా కావడం వల్ల మనకు ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో సరిగా సరఫరా కాకపోవడం వల్ల, సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల మనకు ఈ అన్నమయ కోశం, అంటే ఈ శరీరం, ఈ ఫిజికల్ బాడీలో మనకు రోగాలు వస్తున్నాయి. ఇది కాన్సెప్ట్ ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ డాక్టర్ తెలీదు, డాక్టర్ ఎంతసేపు శరీరానికి ఏమొచ్చింది దానికి మందిస్తాను అంతవరకు ఆలోచిస్తాడు. డాక్టర్ కి నీ ప్రాణమయ కోశంలో ఎందుకు బ్లాక్స్ వచ్చినాయి, నీ మనోమయ కోశంలో ఎవరి మీద నీకు ద్వేషం ఉంది, పగ ఉంది అంటే, ఇక్కడ మనము ఎందుకు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నానంటే ఫ్రెండ్స్, మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వే వాడిని గుర్తు చేసుకుంటున్నావు కదా. అక్కడ ఎవరన్నా వచ్చి నీకు గుర్తు చేయలేదు, వాడు కనిపించలేదు, అయినా నువ్వు వాడిని గుర్తు చేసుకొని
నీకు కోపం వస్తా ఉంది. అవునా? వాడిని గుర్తు చేసుకొని నీ పళ్ళు నూరుతున్నావు. మరి ఇవన్నీ ఎవరు నువ్వే ఆకర్షిస్తున్నావు కదా వాడిని. అంటే ఆ చెడుగా ఉన్న దాన్ని నువ్వెందుకు ఆకర్షిస్తావు? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. అందుకనే వదిలేసేయ్. వదిలేసి ఏం చేయాలి? మంచిగా మంచిగా ఉన్న సిచ్యుయేషన్ ని నువ్వు ఆకర్షించు. ఇదంతా నీ చేతుల్లోనే ఉంది కదా ఫ్రెండ్స్. అంటే నువ్వే ఆలోచించిన వాడి గురించి, నువ్వే ఆలోచించినావు. 2 ఏళ్ళైనా గాని 20 ఏండ్లైనా గాని వాడు నా ఆస్తి ఎక్కువ తీసుకున్నాడు, నాకు మోసం చేసినాడు, నాకు దగా చేసినాడు, వాడు హాయిగా ఉన్నాడు, అవతల వాడు ఏం పాడైపోయినాడు మనకేం తెలియదు. కానీ మనం ఇక్కడ ఏమవుతున్నాము? మన మనోభావాన్ని పెంచుకొని, మన ప్రాణమయ శరీరంలో బ్లాక్స్ పెంచుకొని, మనము ధ్యానం చేసిన ఆలోచనలతో కూడిన ధ్యానం చేయడం వల్ల సర్క్యులేషన్ బాగా జరగక మనకు రోగాలు వస్తున్నాయి. ఇక్కడ మనమే కదా ఏం చేస్తున్నాం? మనమే అనుభవిస్తున్నాం కదా ఫ్రెండ్స్. అందుకనే ఏం చెప్తున్నారు? క్షమించడాన్ని ఆలింగనం చేసుకోండి. ఈ క్షమాపణ ఎవరి కోసమో కాదు కదా ఫ్రెండ్స్. మన కిరీటం పోయినట్లు అనుకుంటాం మనం. కొంతమంది చెప్తూ ఉంటారు, క్షమించడం చాలా కష్టం అని అంటూ ఉంటారు. అంటే ఎందుకంటే ఎవరికైనా క్షమించడం అంత ఈజీ కాదు అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎవరికో మనం ఫేవర్ చేయటం లేదు, మనకి మనమే ఫేవర్ చేసుకుంటున్నాం. ఎందుకు? మన మనోభావాలు మనలో రాకుండా ఉండడానికి, మనకు రోగాలు లేకుండా ఉండడానికి, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మరి అది చెడు వాటిని ఎందుకు ఊహిస్తున్నాం? మంచిది ఊహించండి. చక్కగా మీ పెళ్ళయింది, అబ్బా మీరు ఎంత ఆనందంగా ఉన్నారు. లేదు మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ సిచ్యుయేషన్ ని గుర్తు చేసుకోండి. మీ పిల్లలకు పెళ్లిళ్ళు అయినాయి, లేదా మీ పిల్లలు చక్కగా మంచి మార్కులతో పాస్ అయినారు. అట్లాంటి సిచ్యుయేషన్ ని, సంఘటనలని మనమే ఆహ్వానించవచ్చు కదా. అవి వదిలేసి మనం బాగా హాయిగా ఉన్న వాటిని వదిలేసి ఎందుకు మనం ఇలా అందుకనే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నువ్వే సృష్టించుకుంటున్నావు. అందుకనే మనము ఆకర్షించాలి అది మంచి సిచ్యుయేషన్ ని, చక్కగా అలాంటివి ఆకర్షించాలి. అందుకని ఇక్కడ క్షమించడం కష్టము అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఎవరి కోసమో కాదంటే నేను ఈ సెంటెన్స్ ముందు చెప్పి ఇది ఇంత చెప్పాలి కానీ మనం క్షమించడం ఎవరి కోసమో కాదు, మన కోసమే కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆ క్షమించడాన్ని మనం ఆలింగనం చేసుకోవాలి. మన లైఫ్ లో మనము స్వభావం దీన్ని కూడా మనము కలిగి ఉన్నాం. మనం ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యము అనేది మనం పుట్టినప్పుడే మన స్వభావం. అంటే దానితో కలిపి మనం పుట్టాం. కానీ ఎందుకు ఇవన్నీ ముసుగులు వేసుకోవడం వల్ల అవన్నీ మర్చిపోయేసాం ఫ్రెండ్స్. ఇది రెండవ పాయింట్ ఫ్రెండ్స్, రెండవ సిద్ధాంతం. మరి మూడవ సిద్ధాంతం ఏమి? సమృద్ధి. సమృద్ధి అంటే సమృద్ధి అంటే సంపద, సమృద్ధి. ఎన్నో క్లాసులు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. అందరికీ ఏమీ అవసరం లేదు. ఏ క్లాసులు మనకు ఆధ్యాత్మికంగా మనము ఎంతసేపు డబ్బు లేకుంటే మనం తినలేకుంటే ధ్యానం కూడా చేయలేము. కరెక్టే, అవసరము, తినడానికి అవసరము, మనకు ఉండడానికి అవసరము. కానీ ఇంకా ఎన్నో ఎన్నో ఆస్తులు సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇంకా నాకు కావాలి. అది కాదు ఫ్రెండ్స్ సమృద్ధి అంటే. ఆధ్యాత్మికంగా సమృద్ధిని కూడా కొంచెం ఆలోచిద్దామా ఫ్రెండ్స్. మరి ఎంతసేపు డబ్బుతో సమృద్ధి కాకుండా మరి ఆధ్యాత్మికంగా మరి చక్కగా కొంచెం జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మరి రోజు 1 గంట ధ్యానం చేద్దాం, 1 గంట చక్కగా మరి స్వాధ్యాయం చేద్దాం, ఇంకొక గంట మరి చక్కగా మనం ఏం చేద్దాము? మరి ధ్యాన అనుభవాలు, సజ్జన సాంగత్యం చేద్దాం. మరి మనకి ఎన్నో జూమ్ సెషన్లు ఉన్నాయి, మరి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉన్నారు. మరి పిఎంసి ప్రతిరోజు డైలీ ధ్యాన అనుభవాలు ఒక కార్యక్రమం. అంటే మనం అలా సజ్జన ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం, నా జీవితమే ఇలా ఉంది, ఎందుకు అందరూ బాగున్నారు నేనే బాధపడుతూ ఉన్నాను అనే ఒక ఫీలింగ్ తో ఉంటాం ఫ్రెండ్స్. అందుకనే మన పత్రిసారి ఎప్పుడు సజ్జన సాంగత్యం అని చెప్పారు. సజ్జన సాంగత్యంకి ఇక్కడ మనం ఒక చిన్న విషయం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి యశోధర బుక్ వచ్చింది కదా ఫ్రెండ్స్. మరి బుద్ధుడు యశోదని వదిలిపెట్టినప్పుడు రాహులుడు చాలా చిన్న పిల్లోడు, ఆమెని వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది, చాలా బాధపడుతుంది. నేను ఎలా జీవించాలి, చాలా చిన్న పిల్లవాడు అని ఎన్నో ఏదో ఆలోచనలు ఆమె. అంటే అందుకే గౌతమి, అంటే బుద్ధుడిని పెంచిన తల్లి గౌతమి ఉంది కదా,
అక్కడ వాళ్ళకంతా పెద్ద పెద్ద అంతఃపురాలు కదా ఫ్రెండ్స్, పెద్ద పెద్దగా అక్కడ గుడులు, మరి మనకు పార్క్ ఉన్నట్లు అలా ఉంటాయి కదా. వాళ్ళు రోజు గుడిలో ఎవరు ఆ గౌతమి వాళ్ళ అత్తగారు వాళ్ళ రోజు సజ్జన సాంగత్యం, చూడండి అప్పటికే ఉంది, సజ్జన సాంగత్యం చేసుకునేవాళ్ళు. అంటే అక్కడ వాళ్ళ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, దాసీలు గాని ఎవరు గాని వంట వాళ్ళు గాని తోట పని వాళ్ళు గాని అందరూ కలిసి ఆ గుడిలో సాయంకాలం పూట కూర్చొని అందరూ సజ్జన సాంగత్యం చేసేవాళ్ళు. సజ్జన సాంగత్యం అంటే ఇక్కడ ఒకరి కష్టాలు ఒకరు పంచుకునేవాళ్ళు. ఎందుకంటే మన కష్టాన్ని మనం పంచుకోవడం వల్ల ఇతరులు ఇంకొక కష్టం చెప్తారు, నాకే కాదు నీకు కూడా, ఇతరులకు కూడా కష్టాలు ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. అందుకనే మన సజ్జన సాంగత్యం మన పత్రిసార్ అంతా పెద్ద పీట వేశారు ఫ్రెండ్స్. అని అక్కడ మనము యశోధర ఈమె ఫస్ట్ అక్కడికి పిలుచుకొని పోతుంది కొన్ని రోజులు, అంటే అందరితో కలిస్తే. కానీ ఏం చేస్తుంది యశోద, డైలీ చెప్తూ ఉంటుంది, తనదే చెప్తూ ఉంటుంది, అదే ఏడుస్తూ ఉంటుంది అనమాట. కొన్ని రోజులు అలా ఇప్పుడంతా నువ్వు చెప్పావు, వాళ్ళు విన్నారు కదా రోజు, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో విను అని అంటుంది అనమాట. అంటే అప్పుడు ఆమె వినడం నేర్చుకుంటుంది. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంది, ప్రతి ఒక్కరికి కష్టం ఉంది కాబట్టి అనే విషయాన్ని తెలుసుకుంటాము. కాబట్టి సజ్జన సాంగత్యం అంటే అక్కడ యశోద కూడా మరి ఆ విధంగా సజ్జన సాంగత్యం అనేది ఉంది అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ సమృద్ధి అన్నప్పుడు అంటే మనము ధ్యానము, మరి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేయడంలో ఆ యశోద గురించి చెప్పాను. ఇక్కడ సమృద్ధి అంటున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఆ సమృద్ధి అన్నప్పుడు ఏమంటే ఇక్కడ చూడండి మనకు ఎంత ఉంది. ఇప్పుడు చూడండి మనకు చాలినంత ఉంది. ఇప్పుడు చూడండి నాకు ఒక 1,00,00,000 రూపాయలు వచ్చినాయి అనుకుందాం, కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఉంటుంది. అది కాకుండా అరే ఆ 1,00,00,000కే చాలబ్బా, నాకు ఉన్నంత, నా మనసుకు తృప్తి అంటే చాలినంత, నా మనసుకు చాలినంత సంతృప్తిగా ఉండడాన్నే సమృద్ధి అంటారు. ఇప్పుడు 1,00,000 అనుకోండి ఎగ్జాంపుల్, 1,00,000 వచ్చింది, లేదు నేను ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంతా బాగుంది కాబట్టి నేను సంతృప్తిగా, నా మనసుకు తృప్తి ఉంది, అదే సమృద్ధి అంటే జీవితంలో. అంతేగాని నాకు ఒక 1,00,00,000 రూపాయలు వచ్చింది నాకు తృప్తి లేదు, నాకు 2 కార్లు ఉన్నాయి తృప్తి లేదు, ఒక ఇల్లు కావాలి అనేది కాదు ఫ్రెండ్స్. మనకు చాలినంత, నాకు తృప్తిగా సంతృప్తిగా ఉంది అనుకోవడాన్ని సమృద్ధి అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనము లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొంచెం తెలుసుకుందాం ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏమి అంటే, ఇప్పుడు ఇక్కడ సృష్టి మనతో కమ్యూనికేషన్ ఎలా చేస్తుంది అని అన్నాం అనుకోండి, సృష్టి మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది మనకు డౌట్ వస్తుంది. కానీ ఇప్పుడు చూడండి ఆ సృష్టికి మనం ఏమిస్తామో 3 రెట్లు మనకిస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్? మనం ఏమిస్తే అది 3 రెట్లు తిరిగి మనకిస్తా ఉంది సృష్టి. అంటే అదే మనం సృష్టితో కమ్యూనికేట్ చేసే విధానం. సృష్టికి ఏది తెలీదు, సృష్టికి తెలిసిందంతా ఒక ఎనర్జీ భాష. నువ్వు బాగుంది, నాకు బాగలేదు, మంచిది చెడు ఏమి తెలియదు ఫ్రెండ్స్ సృష్టికి. సృష్టికి తెలిసిన భాష ఓన్లీ ఎనర్జీ. నీలో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో, ఇప్పుడు చూడండి అందరు చెప్తూ ఉంటారు, ఏమని చెప్తుంటారు అంటే నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పుకోమంటుంటారు. కానీ అది నేను ఆనందంగా ఉన్నాను, కానీ ఇక్కడ లోపల మనసులో సాడ్గా, మరి బాధగా, ఏడుపు వస్తా ఉంది. మరి ఆ సృష్టి నువ్వు ఆనందంగా ఉన్నానంటే తీసుకోదు. అంటే సృష్టికి తెలిసిన భాష ఏమి? ఓన్లీ ఎనర్జీ, అంతే కదా. ఆ ఎనర్జీ నీలో వచ్చే ఎనర్జీ ఏమి? సాడ్. ఆ సాడ్ నీకు 3 ఇస్తుంది. అంటే నీవు ఏది ఇస్తావో సృష్టి నీకు ఇస్తుంది కదా. నువ్వు ఇక్కడ నోటితో పలుకుతూ ఉన్నావు, నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, కానీ ఆ సృష్టికి ఏం తెలీదు, ఓన్లీ ఒక ఎనర్జీ. ఈ సృష్టిలో ఫ్రెండ్స్ అంతా ఎనర్జీనే ఫ్రెండ్స్. నువ్వు ఒక పని చేసినా ఎనర్జీ, ఒక మాట్లాడినా ఎనర్జీ, అంటే అంతా శక్తే కదా ఫ్రెండ్స్. యూనివర్స్ అంతా మన క్వాంటం సిద్ధాంతం లో ప్రతి ఒక్కటి ఎనర్జీనే ఈ సృష్టిలో. అలా ప్రతిదీ సృష్టి. నువ్వు మాట్లాడినా, నువ్వు పని చేసినా, నువ్వు
అంటే అన్ని సృష్టి అన్ని ఒక ఎనర్జీతో కూడినవే. మాట్లాడినా ఒక ఎనర్జీ, నీ ఆలోచన కూడా ఒక ఎనర్జీనే. మరి ఇలా మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు చూడండి, మన జీవితంలో సమృద్ధిగా ఉండాలి. మన జీవితం అంటే మనం ఎలా ఉండాలి? కృతజ్ఞతా పూర్వకంగా గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్నెస్ గా ఉండాలి. ఆ భగవంతుడి, ఆ సృష్టికి మనం ఎలా ఉండాలి? గ్రాటిట్యూడ్ గా ఉండాలి, థ్యాంక్ఫుల్నెస్ గా ఉండాలి కదా. మరి అలా కాకుండా ఎందుకు థ్యాంక్ఫుల్నెస్? మనకు ఉన్న వాటి పట్ల, ఇప్పుడు నాకు ఏదైతే ఉందో, ఇప్పుడు నా భర్త, నా అత్త మామ, నా తల్లిదండ్రి, నా పిల్లలు, నేను దాని పట్ల తృప్తిగా ఉంది కాబట్టి ఆ భగవంతుడికి థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా కృతజ్ఞత. అవునా కదా, ఇంత మంచి జీవితం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చేసుకున్నావు అనుకో, నువ్వు అడగకున్నా ఆ సృష్టి నీకు అనంతంగా ఇస్తుంది ఫ్రెండ్స్. మరి మనం అలా ఉన్నామా ఫ్రెండ్స్? మరి ఆకర్షణ సిద్ధాంతం అంటే ఎందుకన్నానంటే, మనం ఎలా ఉన్నాము? ఎప్పుడు నీకేముంది ఎవరైనా అడిగినారనుకో, నాకేముంది, నాకు ఒక ఇల్లు ఉందా, ఒక వాకిలు ఉందా, ఒక కారు ఉందా, ఒక స్కూటర్ ఉందా అంటే ఇలాగే కదా. అంటే మనిషి మనస్తత్వం. అందుకనే ఫ్రెండ్స్, నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా నేను ఎలా ఉండాలి, నేను నా కృతజ్ఞత నేను ఎలా ఎలా తెలియజేయలేకపోతున్నాను, నేను చెప్పలేను అంటారు. అందుకనే ఫ్రెండ్స్, చక్కగా ఒక లిస్ట్ వేయండి, ఒక పేపర్ పెన్ తీసుకోండి ఫ్రెండ్స్, లిస్ట్ వేయండి చక్కగా. మంచి భర్త, మంచి తల్లిదండ్రి, మంచి అత్తమామ, మంచి పిల్లలు, నేను 3 పూటలా తింటున్నాను, మరి తిన్నదంతా చక్కగా అరుగుతా ఉంది, నేను ఒక టాప్ కింద ఉన్నాను అంటే ఒక నివసిస్తున్నాం కదా, అది సొంత ఇల్లు కావచ్చు, ఏదైనా ఉంటున్నావు కదా, మరి ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇంకా ఫ్రెండ్స్, అలా మనం చూస్తే అవన్నీ చూసినప్పుడు నిజంగా మన మనసులో నుంచి, ఎక్కడి నుంచి, మన హృదయంలో నుంచి వస్తుంది కృతజ్ఞతా భావం ఆ భగవంతుని, ఆ సృష్టి పట్ల. భగవంతుడా నాకెంతో ఇచ్చావు అనేది ఇక్కడి నుంచి థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతా భావం వస్తుంది. మరి అప్పుడు ఆ సృష్టి సమృద్ధిగా ఇస్తుంది ఫ్రెండ్స్. మరి అంటే ఇంకా ఒక విషయం తీసుకోండి, మనకు డబ్బే కాదు ఫ్రెండ్స్, మనం ఒక గుడ్డివాడి పక్కలో, ఒక కుంటివాడి పక్కలో నిలబడినాం అనుకోండి, మనకి ఆ భగవంతుడా నువ్వు కాళ్ళు చేతులు ఇచ్చావు నాకు, చాలా, అంతకు మించి నాకు ఇంకేమీ అవసరం లేదు అని అంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే కాళ్ళు లేకున్నా, కళ్ళు లేకున్నా ఎంత కష్టం కదా ఫ్రెండ్స్, చేతులు లేకున్నా. అంటే ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోగలుగుతా. అందుకని ఒక లిస్ట్ రాయండి. ఫస్ట్ నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు, లిస్ట్ ఏదైనా ఉందనుకోండి, మనం చించి అవతల పడేద్దాం ఫస్ట్. ఫస్ట్ నా దగ్గర ఏమున్నాయి అవి రాయండి చక్కగా. అవన్నీ రాస్తామంటే నీ మనసులో, నీ హృదయంలో నుంచి వస్తుంది కృతజ్ఞత. అలాగే ఫ్రెండ్స్, మరి మనము మన తల్లిదండ్రికి తెలియదు, ధ్యానం తెలియదు, మనం ఎలా ఉండాలో తెలియదు వేటి పట్ల. సరే, ఇప్పుడు మనం ధ్యానం తెలుసు, మనం ఎలా ఉండాలి అని మనకు తెలుసు కాబట్టి మన పిల్లలకు అది నేర్పిద్దాం. మరి మరి ఏం చెప్తూ ఉంటాం, నువ్వు బాగా చదువుకోలేకుండా అనుకో, నువ్వు సంక నాక్కొని పోతావు అని చెప్తాం. నువ్వు ముసులు గడగాల్సి వస్తుంది, నీకు ఉద్యోగం రాదు. ఎందుకు? మనం అలా, కాంపిటీషన్ చాలా ఉంది. ఎక్కడుంది కాంపిటీషన్? నీ మనలో ఉంది. నువ్వేమనుకుంటే అదే కదా ఫ్రెండ్స్. ఓ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకలా? మనం అలా మన మాటల్ని మార్చేద్దాం ఫ్రెండ్స్. చక్కగా మన పిల్లలకు దండిగా ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏమిటో తెలుసా? సృష్టిలో ఇప్పుడు ఎంత మంది ఉన్నారో దానికి 5 ఉన్నా సరిపోయేంత, అంటే అనంతంగా ఉంది ఈ సృష్టిలో. ఏది కొదవ లేదు ఫ్రెండ్స్. మరి మన ఎక్కడుంది? మన మైండ్ లో ఉంది కొదవ అనేది. ఎక్కడుంది? మన మనసులో ఉంది కొదవ తక్కువ అని చాలా మంది చెప్తుంటారు. ముందు ముందు వాళ్ళకి పెట్రోల్ అనేది లేదు, వాళ్ళు సైకిల్ తొక్కాల్సి వస్తుంది, నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి పొదుపు అనేది ఇప్పటి నుంచి చేయాలి అని చెప్తూ ఉంటారు. అంటే మన ఎక్కడుంది? మన ఆలోచనల్లో ఉంది కొరత వస్తుంది అనేది. అందుకని ఉద్యోగాలు లేవురా అని మనం పిల్లలు చెప్తే, చక్కగా బాగా చదువుకోండి, నీకు నీ ఫ్రెండ్కి ఇద్దరికి మంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పండి. అంటే ఆ భావంతో ఉండండి. ఆ భగవంతుడు, ఆ సృష్టి నీకు అనంతంగా ఇస్తుంది ఫ్రెండ్స్. మనమే ఇప్పుడు పోటీతత్వాన్ని పెంచుతున్నాం. బాగా చదువుకోకుంటే వేస్ట్ నీ జీవితం, నువ్వేమిటికి పనికి రాకుండా అయిపోతావు, ఉద్యోగాలు వచ్చేది ఈజీ అనుకున్నావా, డబ్బులు చెట్లకు కాస్తాయనుకున్నావా, డబ్బు సంపాదించడం చాలా కష్టం, ప్రతిదీ అంటే అంతా మీ మనసులోనే ఉంది. మరి ప్రతి ఒక్కరూ సేతు విజ్ఞానం చెప్పని, ఎవరు చెప్పని, రామ్తా చెప్పని, ఎవరేం చెప్తున్నారు? నీ ఆలోచనల్లో లేదు అనేది తీసివేయాలి.
చక్కగా నీ బీరువా తెరిచి నా బీరువా నిండా డబ్బులు ఉన్నాయనుకోండి, నా బీరువా నిండా బంగారు ఉందనుకోండి, ఏం తప్పేముంది? తప్పేం లేదు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం వృద్ధి చెందాం. చక్కగా 1 గంట ధ్యానం చేద్దాం, 1 గంట సజ్జన సాంగత్యం, 1 గంట చక్కని స్వాధ్యాయం. అవునా కదా ఫ్రెండ్స్? మరి మన ఆలోచనల్లో మరి గ్రాటిట్యూడ్ ఎలా వస్తుంది? నాలో నుంచి నేను ఎలా చూపగలను అంటే, అందుకే పేపర్ మీద రాసుకోండి. కానీ ఇక్కడ ఉద్వేగాలు కూడా భయంతో కూడిన ఉద్వేగాలు, మరి అంటే ఫియర్‌తో కూడినవి, ప్రేమతత్వంతో కూడిన ఉద్వేగాలు అంటే భావోద్వేగాలు. ఇప్పుడు చూడండి, ప్రేమతో కూడిన భావోద్వేగాలకి మనకి ఏది హాయిగా ఉంటుంది. మనకి చూడండి, మన తమ్ముడో, అన్ననో అనుకోండి. మనం ఏం చేస్తాము? అయ్యో! ఆస్తి పంపకాలు జరిగినాయి. ఏం పర్వాలేదు. వాడికొచ్చినా, నాకొచ్చినా ఒకటే. అనే ఈ రీతిగా ఉంటాం. అదే ఇంకొకరు వేరే వాళ్ళతో వచ్చిందనుకోండి. నాకేం లేదు. నాకింత చాలా తక్కువొచ్చింది. ఒక్క సెంటీమీటర్ పోయినా మనము ఒప్పుకోము. ఎందుకక్కడ భయం. వాడు తీసుకొనేస్తాడేమో అంతా. నాకు లేకుండా అయిపోతుందేమో అన్నప్పుడు ఏమొచ్చింది? భయము, పగ, ద్వేషము, కోపము ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ. వచ్చిన వెంటనే ఏమైతాయని చెప్తున్నాను? మన మనోభావము వచ్చింది. అదొచ్చిన తూనే మన ప్రాణమయ కోశంలో మరి బ్లాక్స్ వస్తాయి, మనకు రోగాలొస్తాయి. అందుకని ప్రేమతో కూడిన భావోద్వేగంలో ఎప్పటికీ భయం ఉండదు ఫ్రెండ్స్. భయము రాదు, మనకి ఎటువంటి ఫీలింగు రాదు. కాబట్టి ఆ కృతజ్ఞతా పూర్వకంగా మన జీవితంలో సమృద్ధి అంటే మనము ఉన్న వాటి పట్ల అవన్నీ రాసుకొని ఆ సృష్టికి, ఆ భగవంతుడికి మనం గ్రాటిట్యూడ్ తెలిపితే ఆ సమృద్ధి అనేది జీవితంలో నువ్వు అడిగినా అడగకున్నా వస్తుంది ఫ్రెండ్స్. అది 3వ సిద్ధాంతం. మరి 4వ సిద్ధాంతం ఏమిటి అంటే సృజనాత్మకత. సృజనాత్మకత అంటే ఫ్రెండ్స్ మరి ఈ అంటే ఇదే చెప్పాను కదా ఫ్రెండ్స్, సృజనాత్మకత అంటే సృష్టించడం. మనకు సృష్టించే శక్తి ఉంది, ఎనర్జీ ఉంది అంటే మనం నమ్ముతామా ఫ్రెండ్స్? నమ్మము. మనకి ఎవరో వచ్చి చెప్పాల్సి వస్తా ఉంది. నీకు సృష్టించే స్వభావం ఉంది అంటే నువ్వు భగవంతుడివి అంటే మనం ఒప్పుకోం కదా ఫ్రెండ్స్. మరి మన పత్రి సార్ ఏం చెప్పాడు? యు ఆర్ ద కో క్రియేటర్స్ అంటూ ఉన్నాడు. మనం ఏమైనా ఒప్పుకుంటామా ఫ్రెండ్స్? ఏమి నా చేత ఏమవుతుంది, నేను ఏమి చేయలేను, నా చేత ఏమీ కాదు, నేను భగవంతున్నా, నాకంత శక్తి లేదు అంటే ఏది నేను చేయలేను, నేను నాకు కాదు, నేనేమి ఇంతే అనేది ఎక్కడ ఉంది? నీ మైండ్ లో ఉంది ఫ్రెండ్స్, నీ ఆలోచనల్లో ఉంది. అదే కదా మనం ఇప్పుడు అది కూడా తీసేయమనింది. నీ మనసులో ఏం భావం ఉంటుందో ఆ ఎనర్జీ, ఆ సృష్టి అదే తిరిగి నీకు ఇస్తుంది, కమ్యూనికేషన్ చేస్తా ఉంది. మరి ఇప్పుడు చూడండి, సృష్టి అంటే ఇంకొకరు వచ్చి చెప్పాల్సి వస్తా ఉంది, నీకు సృష్టించే శక్తి ఉంది. ఎందుకు అంటే ఎన్నో ముసుగులు వేసుకొని మనం ఎన్నో దివ్యత్వంతో కూడున్నాం. అవన్నీ సృష్టించే స్వభావం మనం పుట్టినప్పటి నుంచే మనకు. కానీ మనము దాన్ని ఎన్నో ముసుగులు వేసేసుకొని మర్చిపోయేసాం. మరి ఈరోజు ఆ ముసుగులు తీసి లోపలికి పోయి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, చక్కగా చేస్తూ ఉన్నాం కదా. మరి ఆ సృష్టి అంటే ఒక ఆలోచన. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు ఆలోచన ఒక ఎనర్జీ. నువ్వు ఏదైనా ఒక పని చేసినా ఎనర్జీ. ఈ సృష్టి అంతా ఎనర్జీ. ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్న సృష్టి అంతా ఎవరో ఒకరి ఆలోచన. అవునా ఫ్రెండ్స్? అంటే మనకు బుద్ధి కాదు. ఎస్ మాస్టర్స్, ఎవరో ఒకరు ఆలోచించిందే ఈ సృష్టి. ఇప్పుడు మనము చేస్తూ ఉన్న ఆలోచనే రేపటి సృష్టి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఆలోచన అదే రేపటి సృష్టి ఫ్రెండ్స్. అందుకనే మరి ఇప్పుడు మన జీవితం ఎలా ఉన్నా మనమే ఎంపిక చేసుకొని ఎన్నో వచ్చింటాం, కానీ మన జీవితాన్ని మనం మార్చుకోగలం అనే దాని మీద మనం నమ్మకం పెట్టి నా జీవితం ఇలా ఉండాలి అని ఒక డిటర్మినేషన్ తీసుకుంటే అదే నీ జీవితం అవుతుంది నెక్స్ట్. అలా కాకుండా మనం చెడ్డగా ఊహించుకున్నాం అనుకోండి, భయం ఎందుకు? భయం వచ్చిన వెంటనే అది లో ఫ్రీక్వెన్సీ, నీలో ఉన్న ఎనర్జీ. అది ఇప్పుడు చూడండి, మనకి భయం వచ్చింది, కోపం వచ్చింది, ఇతరుల పట్ల ద్వేషం వచ్చింది అన్ని అనుకుంటాం. అందుకే మనకి ఏమవుతుంది? కొంతసేపు అవుతుంది అందులో బాడీ నిజంగా ఆలోచిస్తే ఎనర్జీ లేనట్టుంటుంది, తలనొస్తుంది, మన మైండ్ బాగుండదు. ఇవన్నీ మనకు మనమే అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము.
నీ కోపమే నీ శత్రువు. అంటే అక్కడ ఎవరు అంటే మనమే కోపం తెచ్చుకొని మనమే బాధపడుతున్నాం. అందుకనే ప్రతి సిచ్యుయేషన్ కి ఇక్కడ ఒకటి చిన్నది తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఎరుక 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 అంటున్నారు కదా ఫ్రెండ్స్. అవేర్నెస్ తో ఉండాలి. మరి అవేర్నెస్ తో ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నాము? అవేర్నెస్ గా ఉంటున్నామా? అంటే ధ్యానం ఒకటే కాదు ఫ్రెండ్స్. మన జీవితంలో ప్రతి నిమిషము మనము ధ్యానంతో కూడినట్లు మంచి ఆలోచనలతో ఉండేటట్లు మనము ఉండగలుగుతున్నామా అనేది ఆలోచించాలి ఫ్రెండ్స్. మరి ఎరుక అనేది ఒక సింహాసనం అనుకుందాం. మనం ఏం చేస్తాము? ఒకడొచ్చి మనల్ని ఏదో అంటాడు. ఒక ఆమెనో ఏదో అంటాడు. ఊరుకుంటే అయిపోయిందా? వెంటనే మనకు కోపం వస్తుంది. వచ్చి మనము కూడా వాగుతాం, మాట్లాడతాం, ఏదో కోపం ఇవన్నీ అప్పుడు ఏమైపోయినాం మనము? బాగా హాయిగా నేను ఎరుకతో ఉండి జీవిస్తున్నాను అనుకుంటున్నాం కదా. ఆ ఎరుక అనే సింహాసనం మీద ధాపని కింద పడిపోతాం. అంతే కదా ఫ్రెండ్స్, పడిపోయినాం కింద. అందుకనే అంటే ఎన్నిసార్లు నువ్వు పడిపోతున్నావు రోజులో? ఫ్రెండ్స్ దీన్ని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా. అంటే మనము ఇతరుల పట్ల ఎటువంటి భావంతో లేకుండా ఉండడం, సాక్షిభూతంగా సాక్షితో ఉండడం, మనల్ని మనం గమనించుకోవడం, మనం ఎలా ఉన్నాము ప్రతి పరిస్థితిలోనూ అనేది గమనించడానికి చిన్న ట్రిక్ ఫాలో కండి. నేను ఎరుక అనే సింహాసనం మీద కూర్చున్నాను అంతే. ఎవరైనా ఏదైనా అన్నా పడిపోయేది. ఏదైనా ఒక స్థితి, ఒక సిచ్యుయేషన్ వచ్చినా, మాట కాదు ఒక బాధాకరమైన సిచ్యుయేషన్ వచ్చినా ఏమైంది? అంటే ప్రతి దాంట్లోనూ మనము ఆలోచించాలి. అంటే కానీ డిటర్మినేషన్ మన జీవితం నెక్స్ట్ ఎలా ఉండాలి అంటే నీవు చక్కగా ఎరుకలో ఉండి అవేర్నెస్ గా ఉండి నువ్వు నిర్ణయించుకుంటే అదే జరుగుతుంది. నువ్వేమనుకుంటే అది సృష్టి 3 రెట్లు ఇస్తా ఉంది కదా. మనతో కమ్యూనికేషన్ ఏం చేస్తా ఉంది సృష్టి? నీతో మాట్లాడటం లేదు. నువ్వు ఇచ్చింది, నువ్వు బాధగా ఉంది అంటే బాధనే ఇస్తుంది. అలా ఫ్రెండ్స్ మరి ఈ సృజనాత్మకతని అంటే ఈ క్రియేటివిటీని మన లైఫ్ లో పొందాలి అంటే మనం ఏం చేయాలి? సెల్ఫ్ అప్రిషియేషన్ అంటే మనల్ని మనం అభినందించుకోవడం. తెలుగులో అభినందించుకోవడం చేస్తే చక్కగా మనము క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది మనలో పెరుగుతుంది. అంతే కదా. మరి ఎలా అంటే ఇప్పుడు 10% చక్కగా మరి మనం అద్దం ముందు నిలబడి ఎంత బాగున్నావురా, నేను ఈ పని బాగా చేయగలను, అంతే నేను ఈ పని చేయగలను, నేను బాగున్నాను, నా జుట్టు బాగుంది, నా కళ్ళు బాగున్నాయి, అంటే నేనే బాగున్నాను అంటే అది ఏమైపోతుంది? అహంకారం, గర్వం అవుతుంది. అలా కాదు ఫ్రెండ్స్. అంటే మనం ఇలాగే ఉంటానని చెప్పాం కదా. నేను చేయలేను, నేను చేత కాదు, నేను ఇంతే, నేను వయసు అయిపోయింది. ఇదే మన మైండ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అసలు మైండ్ కి వయసుతో సంబంధమే లేదు. దానికి వయసే తెలియదు అసలు. అది నువ్వు 100 ఇయర్స్ వచ్చినా అది 20 ఏళ్ళ అంటే నువ్వు యంగ్ లో ఎట్లుంటావో అంత శక్తి ఉంటుంది. అంటే ఈ మైండ్ కి నువ్వు సరి అయిన ఆలోచనలు ఇవ్వటం లేదు. వయసు అయిపోయింది కాబట్టి ఇంతే అనే ఫీలింగ్ తో ఉంటున్నాం. ఎందుకలా? మనకి ఇన్ని తెలిసినాయి. మనము కణాలతో సంభాషణ ఇన్ని ఉన్నాయి. మరి ఇన్ని తెలుసుకొని మనము మన డిటర్మినేషన్ చక్కగా చేసుకోవాలి. మరి ఇది ఏది 10% నిన్ను నీవు సెల్ఫ్ అప్రిషియేషన్. ఇంకా 90% మనం ఈ రోజు ఆ 90% గురించే కదా చెప్తా ఉండేది. మరి ఆ 90% ఎలా చేయాలి? చక్కగా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. రోజు ఉదయం లేచిన వెంటనే 3 సార్లు నేను ఐ యామ్ ఎ బ్యూటిఫుల్ సోల్, నేను ఒక సంతృప్తి చెందిన ఆత్మను, అందరితోనూ నా సంబంధ బాంధవ్యాలు సామరస్యంగా ఉన్నాయి, నా జీవితం అందంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంది. ఇలా రోజుకి 3 సార్లు మనం లేచిన వెంటనే చెప్పుకున్నామని, లేచిన వెంటనే మనం సంతోషంగా ఉన్నామనుకోండి, రోజంతా సంతోషంగానే ఉంటాం కదా ఫ్రెండ్స్. మరి చక్కగా ఆ 10% కి ఏం చెప్పుకున్నావు? నేను చేయగలను. మరి లోపలి 90% ఏం చెప్పాలి? నేను ఒక సంతృప్తి చెందిన ఆత్మను, ఐ హావ్ ఎ బ్యూటిఫుల్ సోల్. ఇంగ్లీష్ లో దానికి తెలుగులో మీనింగ్ అంతే. అలా 3 సార్లు. అలా కాదు ఫ్రెండ్స్, మన జీవితం ఏదో ఇప్పుడు అలా రోజుకు 3 సార్లు చెప్పుకోండి, ఏం తప్పేం లేదు. ఇప్పుడు ఏదైనా నా జీవితం సరైన లైన్ లో పోవటం లేదు అని మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకోండి. మనదేం పోతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రతి పని నేను చేయగలను. ఎక్కడైనా ఒక దగ్గర ప్రోగ్రెస్, మనం పాట పాడాలి అనుకుంటున్నాం, పాడలేదు, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై మై బెస్ట్, ప్రాక్టీస్ చేసి పాడాలి. ఇది ఫ్రెండ్స్. మరి చక్కగా నేను సంతృప్తి చెందిన ఆత్మను అలా మనము విజువలైజేషన్ చేసుకుంటూ మనకు కావలసిన దాన్ని
మనం అనుకుంటూ ఉంటే చక్కగా మరి ఆ జీవితము అలా అందంగా ఆనందంగా అదే నడిచొస్తుంది ఫ్రెండ్స్. మరి ఇది ఈ సృష్టి సిద్ధాంతాలు. ఇవన్నిటినీ మనం మర్చిపోయాం. ఇవన్నీ స్వభావమే ఫ్రెండ్స్, మన స్వభావం కాబట్టి అన్నిటినీ తెలుసుకొని మన సహజమైన స్వభావంతో జీవిస్తాం ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.